ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా యొక్క సమకాలీన భక్తుల్లో ఒకరైనటువంటి శ్రీ వాసుదేవ సదాశివ జోషి ఆయన యొక్క కథ ఏంటన్నది ఇవాళ చూద్దాం మనం. షోలాపూర్లోని ఒక ప్రముఖ కంపెనీలో సదాశివ జోషి మేనేజర్గా పనిచేసేవాడు. స్వభావరీత్యా దైవచింతన గలవాడు, సాధుశాలి. ఒక్కసారి యాదృచ్ఛికంగా ఆయనకు ప్రముఖ సాయి భక్తునటువంటి శ్రీ చిదంబర్ కేశవ్ గాడ్గిల్తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా బాబా గురించి విన్నాడు. అప్పటి నుండి జోషి హృదయంలో శ్రీ సాయిని దర్శనం చేసుకోవాలనే కుతూహలం తహతహ కలిగింది. అయితే అప్పటి పరిస్థితులు అనుకూలించకపోవడం చేత వెంటనే షిరిడీ వెళ్లేందుకు అతనికి వీలు కుదరలేదు. తరువాత కొంతకాలానికి షిరిడీలో నామ సప్తాహం జరుగుతుందని, ఖర్చు అవుతుందని వెనకాడకుండా వెంటనే షిరిడీ రమ్మని గాడ్గిల్ షిరిడీ నుండి జోషికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చూశాక ఇక బాబాను సందర్శించాలని ఆరాటం పట్టలేక ప్రయాణ ఖర్చులకు ఎలాగో ఒక 10 రూపాయలు సమకూర్చుకుని షిరిడీ చేరారు జోషి. అతనికి సాటేవాడలో ఒక బస ఏర్పాటు చేస్తే అక్కడ స్నానపానాదులన్నీ పూర్తి చేసుకుని పూజా ద్రవ్యాలతో సాటేవాడలో మసీదుకు చేరే సమయంలో బాబాకు సాయంత్రారతి జరుగుతుందన్నమాట. ఆ సమయంలో జోషికి నరసింహంలా దర్శనమిచ్చారు బాబా. ఆ బాబా యొక్క ముఖం మాత్రం నరసింహమూర్తిలా ఉంది. తక్కిన దేహం అంతా సాయి రూపంలోనే మామూలుగానే ఉంది. జోషి తనను తాను మరచిపోయి హారతి జరుగుతున్నంతసేపు దివ్యానందంలో బాబా కేసి అలాగే కొన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు. హారతి అయిపోయింది. ఇక బయలుదేరు అంటూ గాడ్గిల్ కుదిపి లేపితే అతనికి బాహ్యస్మృతి కలిగి అప్పుడు కోలుకున్నాడు. ఆ తర్వాత కూడా కూర్చున్నా నుంచున్నా ఏం చేస్తున్నా మసీదులో తనకు కలిగిన ఆ దివ్య దర్శనం అలాగే తన కళ్ళ ముందు సాక్షాత్కరించేది. జోషి తన అనుభవాన్ని గాడ్గిల్తో చెప్పాడు. దానికి గాడ్గిల్, బాబా ఇలాంటి గమ్మత్తులు చాలా చేస్తూ ఉంటారులే, నీవు మాత్రం అంతటితో తృప్తిపడక బాబాను ఇంకా గట్టిగా పట్టుకో అన్నాడు. ఆ తర్వాత కూడా వరుసగా 3 రోజులు ఉదయం సాయంత్రం బాబా అలానే జోషికి దర్శనమిచ్చారు. ఈ జగమంతా భగవంతుని లీల అనే ఎరుక, ఏదో తెలియని దివ్య పారవశ్యం అలా జోషికి షిరిడీలో రోజులు గడుస్తూ పోతున్నాయి. జోషి ఇక తిరిగి షోలాపూర్ బయలుదేరాల్సి వచ్చిన రోజు వచ్చింది. ప్రయాణానికి సిద్ధమవుతుంటే అతనితో శ్రీ సాటే బాబా అనుమతి లేకుండా షిరిడీ వదిలి వెళ్ళడం మంచిది కాదని అన్నాడు. దాంతో బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్ళగానే జోషి అప్పుడు అక్కడ వాడాలో ఉన్న సాయి భక్తులు అనుమతితో పాటు సాయిబాబాకి ఏదైనా కోరుకోమని సలహా ఇచ్చారు. బాబా దర్శనమే నా చిరకాల వాంఛ, అది నాకు నెరవేరింది. నాకు ఇప్పుడు పరమానందంగా ఉంది. నాకు ఇంకేం అవసరం లేదు, అడగాలనిపించట్లేదు అని చెప్పేసి జోషి అన్నారు. కనీసం తాను పనిచేసే కంపెనీ శ్రేయస్సు కోసమైనా అడగమని సాటి భక్తులు ఆయన్ని కోరారు. ఎందుకో అది కూడా అడగాలనిపించకపోవడం లేదన్నాడు జోషి. తరువాత అతను మసీదు చేరాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు 2 గంటలు అవుతుంది. ఆ సమయంలో మసీదులో చాలామంది భక్తులు ఉన్నారు. అక్కడున్న వారందరూ అతన్ని గాడ్గిల్ మిత్రుడిని బాబాకు పరిచయం చేసి అతను పనిచేసే కంపెనీకి ఆశీస్సులు ఇవ్వమని అడిగారు. దానికి బాబా, ఆ నారాయణ దయవల్లే ఇతనికి అన్నపానాలకి లోటు లేదు. ఇక ఏదో అడుగు అని అతన్ని ఎందుకు బలవంతం పెడతారు అన్నాడు. వాడాలో తమ మధ్య జరిగినటువంటి సంభాషణ బాబాకి ఎలా తెలిసింది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు జోషి. దానికి బాబా, ఏ కోరిక లేకుండా షిరిడీ వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు, వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరం లేదు అన్నారు ప్రసన్నంగా. ఆ రోజు గురువారం. సాయిబాబా ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు గాడ్గిల్. ప్రసాదం కోసం శ్రీ బాపు సాహెబ్ జోగ్ వద్దకు వెళ్ళాడు జోషి. శ్రీ జోగ్ అతనికి 3 పాలకోవా బిళ్ళలు ఇచ్చారు. ఇంట్లో వాళ్ళందరికీ అవి సరిపోతాయేమోనని జోషి సరిపోవోమోనని ఆలోచిస్తూ ఉంటే అతనితో గాడ్గిల్
ఆ ప్రసాదంతో పాటు ఒక 8 అనాళ్ళకు పాలకోవా బిళ్ళలు అంగట్లో కొనుక్కుని ఇంటికి తీసుకుని పో. షిరిడీలో ఎక్కడ కొనుక్కున్నా అది బాబా ప్రసాదమే అన్నారు. జోషి ప్రసాదం కొనుక్కోవడానికి బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పెద్ద పాలకోవా పళ్ళెంతో ఎదురొచ్చి, మీలో గార్గిల్ బంధుడు ఎవరు? ఈ పాలకోవా ఇమ్మన్నారు బాబా అని చెప్పారు. మనసులో కోరికలు మరు నిమిషమే తీర్చిన సాయి కరుణకు సర్వజ్ఞతకు పులకరించిపోయాడు శ్రీ జోషి. ఇంతలో ఒక వ్యక్తి పిలిచి ₹1 ఇచ్చి బజారుకి వెళ్ళి ఉప్పు శనగలు తెమ్మన్నాడు. దారిలో సాటే ఎదురుగా వస్తూ ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతని విషయం చెప్పగానే, నీవు బజారుకు పోవాల్సిన అవసరం లేదు, బాబానే అర్ధమడుగు శనగలు పంపారు, వాటిని తిన్నంత తిని జోషి ఎంత ఇంటికి తీసుకోవాల్సి వస్తే అంత తీసుకుని పొమ్మన్నారు, మిగిలిన పిల్లలకు పేదలకు పంచిపెట్టు అని చెప్పి అన్నారు. బాబా పంపినటువంటి శనగల మూట తీసుకుని ఆ వ్యక్తి వాడా చేరాడు. సర్వాంతర్యమైనటువంటి శ్రీ సాయి అనుగ్రహ లీలలకు అక్కడున్న వారందరూ కళ్ళు ఆనందంతో చెమ్మచెల్లాయి. తమకై తమను ఫోటో తీయమని బాబా ఆదేశించిన ఒకే ఒక్క అరుదైన సందర్భం. షోలాపూర్కు చెందినటువంటి శ్రీ జోషి ఆ తర్వాత కొంతకాలానికి విఎస్ ఫోటోగ్రాఫర్ అని పిలువబడే ఒక మంచి ఫోటోగ్రాఫర్ను షిరిడీ పంపారు. ఓం శ్రీ సాయినాథ్తో నీవు బాబాను దర్శించి ఆయన అనుమతిస్తే వారి ఫోటో ఒకటి తీసుకురా అని చెప్పారు. ఆ సమయంలో షిరిడీలోనే ఉన్న గార్గిల్కు అలాగే ఈరోజు ఒక పరిచయ పత్రం రాసిచ్చి ఖర్చులకు గాను ₹10 కూడా ఇచ్చాడు. సాటే శ్రీ వసంతరావు గార్గిల్ ఇద్దరు కలిసి ఆ ఫోటోగ్రాఫర్ను మసీదుకు తీసుకువెళ్లారు. అయితే అతడు ఫోటోలు తీయడానికి బాబా అనుమతి అడగడానికి బీడే పడుతూ ఒక మూల కూర్చున్నాడు. కొంతసేపు అయ్యాక బాబా అతనితో, ఫోటో తీయమని కదా జోషి బావా నిన్ను ఇక్కడ పంపించింది, మరి అలా గమ్మున కూర్చుంటావే, నీకు ఎలా కావాలంటే అలా ఫోటో తీసుకో అన్నారు. ఆ తరువాత ఎంతో ప్రసన్నంగా కూర్చుని ఒకటి నిల్చుని నెలలో ప్రతి వారం 2 ఫోటోలు రోజులకు ఒకసారి ఫోటో తీయించుకోవడానికి సాధారణంగా ఇష్టపడిన బాబా అలా తామే అడిగి మరీ ఫోటోలు తీయించుకోవడం భక్తులకు చాలా ఆశ్చర్యం కలిగింది. 1918 జూలై 23వ చేసుకోకు ఈ ఫోటోతో పవిత్రమైన ఇది శ్రీ సాయి భక్తులందరికీ సాయిబాబా గోరక్షక. తరువాత బాబా ఫోటోగ్రాఫర్ 4 రోజులు షిరిడీలో ఉంచి అతను సెలవు తీసుకుని వెళ్ళడానికి అనుమతించారు. అప్పుడు ఈ ఫోటోకు న్యాయబద్ధమైన ధర తీసుకోవాలి, ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవద్దు, అయినా నీవు జోషి బోవా శిష్యుడు కదా, అతని ఈ ఫోటోకు ఒక్క పైసా కూడా తీసుకుని ఇవ్వడు బాబా సమాధి చెంతన సాయి ఎంతో ప్రేమతో. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గోరక్షకర్ సాయి భక్తులతో కలిసి సమర్థ సాయినాథ్ కోటి ప్రారంభించారు. అలా 1922 సంవత్సరంలో భక్తులు శ్రీ సాయిబాబా సంస్థాన్ని ఏర్పాటు చేయడం కోసం అవసరమైనటువంటి అనుమతి అహ్మద్ నగర్ కోర్టు నుండి పొందారు. ఆ భక్తుల్లో శ్రీ గోరక్షకర్ కూడా ఒకరు. అప్పటి నుండి అతడు సంస్థాన్ మేనేజింగ్ కమిటీలో ఒకరిగా ఉన్నారు. 1939 సంవత్సరంలో సంస్థాన్ 5 సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబడింది. అందులో కూడా శ్రీ గోరక్షకర్ ఒకరు. అతడు ధర్మకర్తగా, కార్యదర్శిగా, కోశాధికారిగా విధులను నిర్వహించాడు. 1945లో సంస్థాన్ పూర్తి నిర్వహణను చూసేందుకు మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఆయన ఎంపిక చేశారు. ఇతడు ఆ బాధ్యతలు స్వీకరించడానికి ముందు శ్రీ ఎస్డి బాలావల్లి మేనేజ్మెంట్ ట్రస్టీగా, కార్యదర్శిగా పనిచేశారు. అతడు ఒక మోసానికి పాల్పడ్డాడని సంస్థాన్ అతన్ని తొలగించింది. 1950వ దశకంలోని 69 సంవత్సరాల వయసులో అతడు వృద్ధాప్యం వలన పని భారాన్ని మోయలేక సంస్థాన్ మేనేజింగ్ ట్రస్టీ పదవికి నుండి తప్పుకున్నారు. అతడు తన పదవీ కాలంలో సంస్థానకు చేసిన ఎనలేని సేవకు బాబా ప్రసాదంగా బాబా శేషవస్త్రాలతో సంస్థాన్ అతను సత్కరించింది. అతడు పదవీ విరమణ చేసినటువంటి తర్వాత కూడా శ్రీ సాయిబాబా సంస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ తరచూ అతనికి సంప్రదించి వారి యొక్క విలువైన సలహాలను తీసుకునేది. ఇలా అతడు తన తుదిశ్వాస వరకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహణలో పూర్తి నిబద్ధతతో పనిచేసి శ్రీ సాయి సేవలో ధన్యతనొందారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ
జై. అలాగే శ్రీ వసంతరావు యొక్క ఇంకో కథను మనం చూద్దాం. శ్రీ అమిదాస్ లక్ష్మీదాస్ మెహతా వద్ద నుండి శ్రీ వసంతరావు తీసుకున్నటువంటి రుణాన్ని శ్రీ సాయిబాబా మాఫీ ఏ విధంగా చేశారు అనేదాన్ని ఆ యొక్క అద్భుత లీలలను గుజరాతీ పుస్తకం సాయి సరోవర్ నుండి ఇంగ్లీష్లోకి అనువదించి దానిని షిరిడి సాయి ట్రస్ట్ ఆర్గనైజేషన్లో పొందుపరచడం జరిగింది. అయితే దాన్ని ఇప్పుడు అది ఏ విధంగా రాశారు ఏంటన్నది వాళ్ళు మనం తెలుసుకుందాం. శ్రీ అమిదాస్ లక్ష్మీదాస్ మెహతా అనే వడ్డీ వ్యాపారి నాగ్పూర్ నివాసి. అతడు శ్రీ వసంతరావు అనే సాయి భక్తునికి 600 రూపాయలు అప్పుగా ఇచ్చారు. అయితే వసంతరావుకు చెడుకాలం నడవడం మొదలై అతడు ఇంకా చాలామంది ఇతర రుణదాతల వద్ద నుండి కూడా అప్పులు తీసుకున్నాడు. కానీ అతను ఆ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. అప్పుల బాధలు భరించలేక తనకు ఎప్పుడూ అండగా ఉండే సాయిబాబాను ఆశ్రయించాలని నిర్ణయించుకుని షిరిడీ వెళ్ళారు. రుణదాతలు తమ బకాయిలు తిరిగి చెల్లింపుల కోసం వసంతరావు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి సోదరుడు ఊర్లో లేడు అనే ఒక సమాధానం మాత్రమే పొందుతూ ఉండేవారు. ఆ సమాధానంతో అమిదాస్ పూర్తిగా విసుగు చెంది వసంతరావు కోసం వెతకడం మొదలుపెట్టారు. వసంతరావు షిరిడీలో ఫకీర్ పాదాల వద్ద పడి ఉన్నాడనే వార్త అతనికి తెలిసింది. దాంతో అమిదాస్ షిరిడీ వెళ్ళాడు. ద్వారకామాయిలో శ్రీ సాయిబాబా పాదాలను ఒత్తుతున్న శ్రీ వసంతరావును అమిదాస్ చూసి పట్టలేని ఆగ్రహావేశాలతో చాలా చెడ్డ పదజాలంతో వసంతరావును తిట్టిపోశాడు. ఆ తిట్లను విన్న వసంతరావు కన్నీరు మున్నీరై మౌనంగా బాబా పాదాలను ఒత్తుతూ కూర్చున్నాడు. సాయిబాబా చాలా మర్యాదగా అమిదాస్తో, బాబు, నువ్వు చాలా రోజులు వేచి ఉన్నావు. దయచేసి మరో 2 రోజులు వేచి ఉండు. ఎల్లుండి వడ్డీతో సహా నీ డబ్బు నీకు అందుతుంది అని చెప్పారు. బాబా మాటలను విశ్వసించి తనలో తాను సమాధానపడి అమిదాస్ వెళ్ళిపోయాడు. 3వ రోజు ఉదయం అమిదాస్ తన ఇంట్లో నిద్రపోతుండగా ఎవరో తలుపు తట్టారు. అమిదాస్ కళ్ళు నలుముకుంటూ తలుపు దగ్గరకు వెళ్తే తలుపు ఎదురుగా ఒక అపరిచితుడు నిలబడి ఉన్నారు. అమిదాస్, నేను నిన్ను గుర్తించలేకపోతున్నాను ఎందుకు అని అడిగాడు. అపరిచితుడు, నేను వసంతరావుకి వినయపూర్వకమైన సేవకుణ్ణి. మీ ఖాతాను పరిష్కరించమని అయ్యగారు నన్ను పంపారు. మీ పుస్తకాలను తనిఖీ చేసి ఈ చిన్న సంచి నుండి వడ్డీతో సహా మీకు రావాల్సిన మొత్తాన్ని తీసుకోండి అని చెప్పి ఒక చిన్న సంచిని అమిదాస్ చేతికి అందిస్తూ మళ్ళీ ఇలా అన్నాడు. అయ్యా, మీ చేతుల్లో ఈ మొత్తాన్ని లెక్కించండి. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు అదనంగా ఏమి తీసుకోరని. ఇంత చిన్న సంచిలో 600 రూపాయల వంటి పెద్ద మొత్తం ఎలా ఉంటాయి అని అమిదాస్ తన మనసులో అనుకుంటూ విశాలమైనటువంటి నేత్రాలతో ఆ అపరిచితుడి వైపు చూస్తూ సంచిని అందుకొని అందు నుండి నాణ్యాలు బయటకు తీసి లెక్కించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం, అతడు ఎన్ని నాణ్యాలు బయటకు తీస్తున్నా ఆ సంచిలో ఇంకా నాణ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సంచి మాత్రం ఖాళీ అవ్వట్లేదు. ఆ సంచిలో తీసి కొలది ఇంకా వస్తూనే ఉన్నాయి. తన 600 రూపాయలు తీసుకుని, సోదరుడా, ఖాతా పుస్తకం మేడ మీద ఉంది. దయచేసి 1 నిమిషం ఆగు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అన్నాడు ఆ అపరిచిత వ్యక్తితో. అప్పుడు ఆ అపరిచిత వ్యక్తి అందుకు నిరాకరిస్తూ, అయ్యా, దయచేసి మీరేమి శ్రమపడకండి. నేను ఇంకా చాలా ఇతర ఖాతాలు పరిష్కరించాల్సి ఉంది కాబట్టి నేను బయలుదేరాల్సి ఉంది. మీరు రసీదును వసంతరావుకు పంపించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత ఆ రసీదును వసంతరావుకు అందుకుంటూ నోట మాట రాక మోగబోయాడు. బాబా తనపై చూపినటువంటి కృపకు బాబా పట్ల ఆయనకు ప్రేమతో కూడినటువంటి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ యొక్క బాబా యొక్క భక్తిలో మునిగిపోయాడు. తర్వాత రుణదాతల ఇబ్బందుల నుండి తనను విముక్తి చేసేయడానికి బాబా చాలా బాధపడాల్సి వచ్చిందని తనలో తాను పశ్చాత్తాపడ్డారు. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి భక్తులు అయినటువంటి ఉద్దదేవ్ భవ అనే యొక్క భక్తుని యొక్క కథను ఇప్పుడైతే చూద్దాం.
ఈ బుద్ధదేవ్ బువా అలియాస్ శ్యామ్దాస్ బాబా ఈయన 1865 జూన్ 9న జన్మించారు. అతని పూర్వీకులు మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో రత్నగిరి జిల్లా దేవగఢ్ గ్రామానికి చెందినవారు. తరువాత వాళ్ళు థానేకు వెళ్ళారు. బుద్ధదేవ్ బువా అక్కడే పెరిగాడు. అతడు చిన్నతనం నుండి సాధు స్వభావం కలిగి తీర్థయాత్రలు చేయడాన్ని, సాధు సత్పురుషుల దర్శనాన్ని బాగా ఇష్టపడేవారు. ఆ క్రమంలోనే అతను మొట్టమొదటిసారిగా 1904 సంవత్సరంలో షిరిడి సందర్శించారు. ఆ తొలి సందర్శనలోనే బాబా అతనిపై చాలా కృప చూపించారు. ఒకప్పుడు బుద్ధదేవ్ వార్దా నుండి రామేశ్వరం వరకు కాలినడకన విస్తృతమైన తీర్థయాత్రలకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అతడు గజానన మహారాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సత్పురుషుడు షేగావ్కు దక్షిణగా వెళ్ళు, అక్కడ నీవు నీ గురువును కలుసుకుంటావు అని చెప్పారు. తరువాత శివాలికి చెందినటువంటి మరో సాధువు హరిహర్ బాబా ఆయన్ని కలుసుకున్నారు. అతడు హరిహర్ అన్న ఒక్క మాట చెప్పి పశ్చిమ దిశగా శివాలి అనగా శిలాది అన్న ప్రాసతో ఉన్నటువంటి ప్రదేశం నీవు నీ మోక్ష గురువునకు కలుసుకుంటావు అని ఉద్దవేష్కు సూచించాడు. శివాలీలో ఒక బృందం వాళ్ళు ఉద్దవేష్ చేస్తున్నటువంటి ప్రయాణానికి ఉపయోగపడుతుందని ఒక అడవి గుర్రాన్ని కానుగ్గా ఇచ్చారు. ఆ గుర్రం చాలా వింతైన స్వభావం గలది. ఎవరైనా దాన్ని ముందు నిలబడితే కొరికేది, వెనుక నిలబడితే తన్నేది. అటువంటిది గుర్రాన్ని తీసుకుని ఉద్దవేష్ సత్పురుషుల నేలగా పిలువబడే అహ్మద్నగర్ జిల్లాకు వచ్చాడు. బేలాపూర్ వద్ద అతడు కేశవ్ గోవింద్ గారి సమాధి దర్శనం చేసుకున్న తర్వాత కోపర్గావ్ చేరుకున్నారు. అక్కడ పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి కొంత సమయం నామజపం చేసిన తర్వాత ఎట్టకేలకు షిరిడీ చేరారు. ఆ రోజుల్లో షిరిడీ ఒక కుగ్రామం. చుట్టూ తుమ్మ చెట్టు పొదలతో చిట్టడివిగా ఉండేది. అక్కడ ఒక చెట్టుకు ఉద్దవేష్ తన గుర్రాన్ని కట్టారు. అసలే అది రహదారి కావడంతో దారిన పోయేవారికి ఆ పొగరబోతు గుర్రం దానివల్ల ఎంత హాని అలాగేమి కలగకూడదు అనే ఒక ఉద్దేశంతో దాని నోటిని ఒక తాడుతో కట్టి దాని వెనుక కాళ్లను మరొక చెట్టుకు కట్టి తగు జాగ్రత్త తీసుకున్నాడు. ఆ సమయంలోనే బుద్ధదేవ్ చిరిగిన కఫ్నీ ధరించి చేతితో ఒక రేకు డబ్బా పట్టుకుని లక్ష్యమంటూ లేకుండా ఊరికే అటూ ఇటూ తిరుగుతున్న ఫకీర్ను చూశారు. బుద్ధదేవ్ ఆయన దగ్గరికి వెళ్ళి షిరిడీలోని సాధువు ఎక్కడ ఉంటారు అని వినయంగా అడిగారు. అందుకు ఆ ఫకీరు అతను చాలా చెడ్డగా తిట్టాడు. ఈ సంఘటన అతన్ని తీవ్రంగా బాధించింది. అతడు గ్రామంలోకి వెళ్తూ ఆ వృద్ధుడు చాలా చెడు స్వభావం గలవాడు, ఒక సాధారణ ప్రశ్నకు మర్యాదగా సమాధానం చెప్పే బదులు నన్ను నా తల్లిని తిట్టాడు అని అనుకున్నారు. ఎలాగో మొత్తానికి అతడు గ్రామంలోనికి వెళ్ళి ద్వారకామాయి మసీదు వద్దకు చేరుకున్నారు. మసీదుకు సమీపంలో ఒక గుడిసె ఉంది. అందులో ఒక వృద్ధ మహిళ బాక్రీ పితలాలను తయారు చేస్తుంది. అతడు ఆమె వద్దకు వెళ్ళి, గ్రామంలో ఒక సత్పురుషుడు ఉన్నారని నేను విన్నాను, ఆయన ఎక్కడుంటారో చెబుతావా అవ్వా అని అడిగారు ఆ వృద్ధురాల్ని. సాయిబాబా బయటకు వెళ్ళారు, ఆయన ఎక్కడుంటారనేది చెప్పేది. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు ఆ చిట్టడిలో తిరుగుతూ ఉంటారు, లేకపోతే మసీదులో ఉంటారు. ఆయన మసీదుకు తిరిగి వచ్చినప్పుడల్లా తినడానికి బాక్రీ సిద్ధంగా ఉంచుతాను అని చెప్పింది. అప్పుడు అతను ఊరి చివర నాకు ఒక వృద్ధుడు కనిపించాడు. నేను అతనితో ఆ సత్పురుషుని గురించి విచారిస్తే అతను మొరటుగా సమాధానం చెప్పాడని ఆమెకు చెప్పారు. అప్పుడు ఆమె సత్పురుషుడు ఎలా ఉంటాడో వివరిస్తూ ఆయన చిరిగిన కఫ్నీని, శిరస్సుకు ఒక వస్త్రాన్ని ధరించి చాలా వివరంగా చెప్పింది. అది వినగానే అతడు తుమ్మతోపుల్లో మధ్య తనకు కనిపించినటువంటి ఫకీరు ఆయనేనని గుర్తించాడు. తర్వాత బుద్ధదేవ్ మసీదుకు వెళ్ళాడు. మసీదు ముంగాలి అంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నప్పటికీ లోపల మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంది. ఒక మూలలో 4 దీపాలు వెలుగుతున్నాయి. ఆ పక్కనే ఒక తిరగలి, కొన్ని వాడిపోయినవి, మరికొన్ని తాజా బంతిపూలు దండలు ఉన్నాయి. స్తంభం ముందుగా దుని వెలుగుతుంది. వాటన్నింటినీ చూసి అతడు ఆశ్చర్యపోయాడు. బాబా కోసం ఎంతోసేపు వేచి ఉన్నాడు,
కానీ ఎంతసేపటికి బాబా రాలేదు. ఇక లాభం లేదని తలచి తిరిగి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యాడు. తన మనసులో మాత్రం ఆ వృద్ధురాలు హిందువు, ఆమె వర్ణించిన సత్పురుషుడు ముస్లిం, పైగా మసీదులో అగ్ని ఎందుకుంది వంటి పలు రకాల ప్రశ్నలతో అతను గందరగోళానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడు తన గుర్రం వద్దకు చేరుకుని చూస్తే బాబా ఒక చేతిని గుర్రం నోట్లో ఉంచి రెండో చేతితో దాని తల నిమురుతున్నాడు. వెంటనే ఉద్ధవ్, జాగ్రత్తగా ఉండండి మహారాజ్, ఇది అడవి గుర్రం, అది తన దుష్ట బుద్ధితో కరుస్తుంది అని చెప్పాడు. తరువాత అతడు వెళ్ళి బాబా పాదాలపై తన శిరస్సును ఉంచాడు. మరుక్షణంలో అతని మనస్సు చాలా ప్రశాంతంగా తయారైంది. తర్వాత అతడు లేచి నిలబడి, మహారాజ్, నా గురువును నేను ఎప్పుడు కలుసుకోగలుగుతాను అని అడిగారు. బాబా గుర్రాన్ని నిమురుతూ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో భవిష్యత్తులో గ్రహిస్తావు, కానీ నేను మాత్రం ఒక పిచ్చి ఫకీర్ను. కల్లేల్ ఫుదే తుకోన్ ఆలాస్ మీ తార్ వేదా ఫకీర్ ఆయా అని అన్నారు. తరువాత మళ్ళీ బాబా 5 సంవత్సరాల తర్వాత ప్రతిదీ స్పష్టమవుతుంది. సరే, నువ్వు తిరిగి వెళ్ళిపోవచ్చు, ఈరోజే వెళ్ళిపో, ఉపవాసం చెయ్యి, ఉపవాసం అనే సాధన చేయమని సూచించారు బాబా. తరువాత బాబా, బుద్ధదేవులు ఇద్దరూ మసీదుకు తిరిగి వచ్చారు. అప్పటికి ఎవరో భక్తుడు కొబ్బరికాయను నైవేద్యంగా విడిచిపెట్టి వెళ్ళాడు. బాబా దాన్ని పగలగొట్టి సగం బుద్ధదేవుకిచ్చి, అరే, మొత్తం బాకర్ ఒకేసారి కడుపులోనికి ఎలా వెళ్ళగలదు? 5 ఏళ్లలో నీవు తెలుసుకుంటావు, అప్పుడు చూద్దాం అన్నాడు బాబా. తర్వాత ఉద్దావేష్ బాబాను నమస్కరించి వెళ్ళిపోయాడు. కోపర్గా వెళ్ళి అక్కడ మిగిలిన యాత్రికుల బృందాన్ని కలుసుకుని తన తీర్థయాత్రలను కొనసాగించాడు. ఆ తర్వాత 1906-1911 మధ్యకాలంలో అతడు తన అదృష్టం కొద్దీ బాబా భక్తులైనటువంటి నానాసాహెబ్ చందోల్కర్, జనార్దన్ గోఖడే వీళ్ళిద్దరినీ కలిశాడు. వాళ్ళు అతనికి సాయిబాబా లీలలెన్నో వర్ణించి చెప్పారు. శ్యామదాస్, రా, నువ్వు రావడం మంచిదైంది. గుర్రాలు, ఎద్దులు 5 సంవత్సరాల తర్వాత అతడు కొరుకుతున్నాయి, కానీ అవి నా వద్ద దర్శించాడు. సాధుస్వభావంతో మృదువుగా సన్నిహితంగా ప్రవర్తిస్తున్నాయి అని అన్నారు. ఈ మాటలు బాబా యొక్క దైవత్వానికి సంకేతమని, నీచ జన్మ ఎత్తినటువంటి గుర్రానికి కూడా అది అర్థమైందని అతడు గ్రహించాడు. అంతేకాదు, గతంలో హరిహర్ బాబా తన మోక్ష గురువును షిరిడిలో కలుసుకుంటారని చెప్పారు. అది కూడా నిజమైందని గ్రహించి ఆనందంలో మునిగిపోయాడు. ఇక అప్పటి నుండి ఉద్దవేష్ తానెప్పుడు షిరిడి దర్శించినా ఎక్కువ కాలం అక్కడే ఉండేవారు. ఒకసారి ఉద్దవేష్ మసీదుకు వెళ్ళినప్పుడు బాబా గోధుమలు విసురుతూ కనిపించారు. ఆ సమయానికి బాబా చాలా కొద్దిపాటి గోధుమలు మాత్రమే విసిరారు. ఇంకా విసిరేందుకు మరికొన్ని గోధుమలు ఉన్నాయి. అతడు ఆ పవిత్రమైన మసీదులోకి వెళ్ళి అక్కడే కూర్చుని బాబాను గమనిస్తూ ఉన్నాడు. బాబా గోధుమలు విసురుతున్నంతసేపు కొంచెంసేపు పాటలు పాడుతూ, మరికొద్దిసేపు వేదాంత ధోరణిలో మాట్లాడుతూ, మరికొంతసేపు ఎవరినో చెడ్డగా తిడుతూ ఉన్నారు. బాబా గోధుమలు విసిరే తీరు చూసి అతడు ఆకర్షితుడై, బాబా, మసీదులో ఈ తిరగలు ఎందుకు ఉంచారు? మీరు గోధుమలు ఎందుకు విసురుతూ ఉంటారు అని అడిగాడు బాబాని. దానికి బాబా, ఎవరైతే నా వద్దకు వస్తారో వారి కోసం నేను ఇలా విసురుతూ ఉంటాను అని చెప్పేసి అన్నారు. బాబా పలికిన పలుకులు అతని హృదయాంతరాళాన్ని స్పృశించాయి. బాబా చెప్పిన మాటలకు బట్టి అతడు తన భక్తుల కష్టాలను, కర్మలను పారదోలడానికే బాబా తిరగలి విసురుతూ ఉంటారు అని అర్థం చేసుకున్నాడు. తన భక్తుల కోసం అటువంటి బాబా ఎంతటి కష్టాన్ని, ఇబ్బందినైనా అనుభవిస్తూ ఉంటారో మాటల్లో చెప్పలేము. ఒకసారి బుద్ధదేవ్ షిరిడి వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చినప్పుడు బాబా అనుమతి కోసం వెళ్ళినప్పుడు అతడు బాబాను, బాబా, మీరెందుకు నన్ను తరచూ షిరిడి పిలిపించుకోవడం లేదు అని అడిగాడు. అప్పుడు బాబా,
బాలగణపతి షింపి వైపు తిరిగి అతనితో, నేను అతన్ని తరచూ పిలవడం లేదంట ఆక్షేపిస్తున్నాడు. అయినా ప్రతిపక్షం రోజులకు ఒకసారి పిలుస్తూనే ఉన్నాం కదా అని అన్నారు. బుద్ధదేవ్ బొవ్వాకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి రోజున బాబాకు ఉత్తరం రాసే అలవాటు ఉంది. అతని ఉత్తరాలకు బాబా జవాబు రాసి పంపిస్తూ ఉండేవారు. సాయిబాబా ఆ ఉత్తర ప్రత్యుత్తరాల గురించి బాలాషింపితో అన్నారు. ఆ తరువాత తమ గుప్పెట నిండుగా ఊదిని బుద్ధదేవుకు తీసి బుద్ధదేవుకు ప్రసాదించారు. ప్రేమ ఉట్టిపడే స్వరంతో, అయితే వెళుతున్నావా ఆరిశ్యామ్? నేను సర్వావస్థలలోనూ నీతోనే ఉంటాను. అల్లా మాలిక్ నిన్ను ఆశీర్వదిస్తారు, నీకు మంచి చేస్తాడు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు, మంచిది వెళ్ళిరా అని చెప్పేసి ఆశీర్వదించారు. ఒకసారి ఉద్దావేష్ కొంతమందితో కలిసి ద్వారకా యాత్రకు బయలుదేరాడు. వారంతా ముంబై నుండి ద్వారకాకు స్టీమర్లో ప్రయాణం చేయవలసి ఉంది. ప్రయాణానికి సంబంధించిన టికెట్లు 2 భాగాలుగా ఉన్నాయి. మొదటి భాగం టిక్కెట్లు తీరం నుండి షిప్ వరకు వెళ్ళగలిగితే, రెండో భాగం షిప్కి సంబంధించినటువంటి టికెట్లు ఉండేవి. మొత్తం తీర్థయాత్ర బృందానికి సంబంధించినటువంటి అన్ని టికెట్లని ఉద్దావేష్ వద్ద పొందుపరిచి అతడు 2 భాగాలుగా చేసినటువంటి టికెట్లు ఒక భాగాన్ని తన వద్ద ఉంచుకుని ఇంకో భాగాన్ని మామూలుగా జేబులో పెట్టి స్టీమర్ వరకు పయనమయ్యారు. అయితే స్టీమర్ టికెట్లు తన పర్సులో డబ్బుతో పాటు పెట్టుకున్నాడు. అతడు స్టీమర్ ఎక్కాక ఏదో ఒక కారణంతో తన పర్సును బయటకు తీయాల్సి వచ్చింది. ఆ సమయంలో అతడు రైలింగ్ పక్కన నిలబడి ఉండడం వల్ల అనుకోకుండా పర్సు చేజారి అందులో ఉన్నటువంటి డబ్బు, టిక్కెట్లు ఇవన్నీ సముద్రంలో పడిపోయాయి. స్టీమర్ దిగేటప్పుడు టికెట్ కలెక్టర్కు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉండగా, అయితే ఈ టిక్కెట్లు మధ్యలో కొట్టుకుపోని అని చెప్పేసి తన వృత్తాంతం అంతా చెప్పాడు. అయితే అతను సంతృప్తి చెంది దానికి వాళ్ళని విడిచిపెట్టాడు. ఆ యొక్క సెక్యూరిటీ ఈ సమస్యల నుండి అయితే గట్టెక్కారు. కానీ ద్వారకలో వారు గోమతిలో స్నానం చేయాలన్నా, దేవుడి పాదాలు తాకి పూజించాలన్నా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ ఉద్దదేశ్ డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఎవరినైనా అడగడానికి అతనికి ఇష్టం లేదు. ఆ స్థితిలో తనకు సహాయం చేయడానికి సాయిబాబా ఉన్నారని తలిచి అతను వెంటనే షిరిడి గ్రామానికి ఒక లేఖ రాశాడు. అదే రోజు రాత్రి దహన్లో ఉన్నటువంటి అతని కొడుకు గోపాల్ గిరిధర్కు ఒక కల వచ్చింది. కలలో ఒక పకీరు అతని పడక గదిలో వచ్చి అతని నిద్రలేపి, ద్వారకలో ఉన్న నీ తండ్రికి డబ్బులు పంపించు అని అన్నారు. అప్పుడు గిరిధర్కు మెలకువ వచ్చి చుట్టూ చూశారు. అతనికి ఎవ్వరూ కనిపించలేదు. దాంతో అతడు మళ్ళీ నిద్రపోయాడు. మళ్ళీ కల్లో ఆ ఫకీర్ కనిపించి కోపంగా, నేను నీ తండ్రికి డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే నువ్వు ఇక్కడ పడుకున్నావా? అతను అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. అతడు ఈసారి లేచి తలుపుల వరకు వెళ్ళి ఫకీర్ కోసం ఎదురుచూశాడు. కానీ తలుపులు వేసే ఉన్నాయి. ఫకీరు జాడ ఎక్కడా కనిపించలేదు. అతడు కూర్చుని కల గురించి ఆలోచించి తన తండ్రి ద్వారకలో ఏదో ఒక సమస్యలో చిక్కుని ఉన్నారని గ్రహించాడు. ఆ మరుసటి రోజే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి అతనికి కొంత డబ్బు పంపించి వెంటనే అతను అందులో నుంచి కొంత డబ్బు తన తండ్రికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. 50 రూపాయలు మనీ ఆర్డర్ చేశాడు. ఆ డబ్బు అందుకున్నటువంటి ఉద్దావేష్ ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. తర్వాత అతను తన యాత్రను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేశాడు. ద్వారక నుండి ఇంటికి వచ్చి తన కొడుకును సమయానికి డబ్బులు ఎలా పంపించావని అడిగాను. అందుకు గిరిధర్ జరిగిన లీలను వివరంగా వివరించి చెప్పాడు. సమయానికి డబ్బు అందేలా చేసినటువంటి బాబా కరుణకు ఉద్దావేష్ పరవశించిపోయాడు. మరోసారి ఉద్దావేష్ కొంతమంది భక్తులతో కలిసి దాదాపు 3.5 నెలల
తీర్థయాత్రలో ప్రణాళిక వేసుకున్నాడు. ఆ యాత్రలో భాగంగా వాళ్ళు ద్వారకా, పోర్బందర్, గిర్నర్, సోమనాథ్ మరికొన్ని ఇతర పవిత్ర స్థలాలను దర్శించుకోవడానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. దానిలో భాగంగా గిర్నర్ హిల్స్ వద్దకు చేరుకోగా ఉద్దావేష్ తనతో పాటు తీసుకున్నటువంటి వ్యక్తిగత సేవకుడు అక్కడ ఆగిపోయాడు. మిగిలిన బృందం అంతా కొండపైకి వెళ్ళి దత్తాత్రేయ పాదుకలు, అంబాజీ టెక్కి, ఈ గోరఖ్నాథ్ ఆలయం దర్శించుకోవాలన్న మంచి తలంపులతో గురువారం కొండ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా దర్శనం చేసుకున్నాకే భోజనాలు చేయాలని సంకల్పించుకున్నారు. గురువారం ఉదయాన్నే వాళ్ళు కొండ ఎక్కడం ప్రారంభించినప్పటికీ పైకి చేరుకునేటప్పటికి బాగా ఆలస్యమైంది. బుద్ధదేవ్ కొండపైకి ఎక్కుతూనే ఉన్నాడు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నానన్న బాబా మాటలు స్పష్టంగా విన్నాడు. దీంతో అతడు సంతోషంతో ముందుకు సాగుతున్నాడు. మార్గంలో 30-40 మెట్లు చాలా నిటారుగాను ఎత్తుగాను ఉన్నాయి. వాటిపై నడవడం చాలా కష్టం. పైగా ఎండ చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడు తన తీవ్ర ప్రతాపాన్ని అతనిపై చూపుతున్నాడు. వాళ్లతో తెచ్చుకున్నటువంటి నీళ్లు అయిపోయి గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా 200-300 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అంతలో ఉద్దావేష్ బాగా అలసిపోయి మిగిలిన వారి కంటే 4-5 అడుగులు వెనకాల వేశాడు. గొంతులు తడారిపోయి మైకం కమ్ముకుని కొద్ది క్షణాల్లో అతడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. కొంతసేపటికి మిగతా బృందం వాళ్ళు అతని కోసం చూస్తే అతని మార్గానికి ఎడంవైపు పడిపోయి ఉన్నాడు. ఒకవేళ అతడు కుడివైపు పడి ఉంటే లోతైన లోయలో పడి అతనికి జాడ తెలిసేది కాదు. వెంటనే ఆ బృందంలోని తారాబాయి మరికొంతమంది సభ్యులు అతని వద్దకు పరుగున వచ్చారు. అతడు అపస్మారక స్థితిలో ఉండడం చూసి నోటి వద్ద నురగలు ఉండడాన్ని బట్టి అతడు వడదెబ్బ తగిలిందని చెప్పేసి వాళ్ళు గ్రహించారు. తారాబాయి అక్కడే అతని పక్కన కూర్చుని ఇతని తలను తన ఒడిలో పెట్టుకుని నోరు తుడిచి అతనితో గాలి తగిలేలా గుడ్డ ముక్కలతో విసరడం మొదలుపెట్టింది. మిగిలిన వారంతా గాబరా పడుతూ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. నీటి అవసరం చాలా ఉంది, కానీ పరిసరాల్లో నీరు దొరికే పరిస్థితి లేదు. అందువలన వాళ్లలో ఎవరైనా కొండ దిగువన వెళ్ళి నీళ్లు తీసుకురావాలని అనుకుంటూ కిందకు వెళ్ళి మార్గం చూశారు. ఒక గోసావి పెద్ద నీటి కుండలను తీసుకుని 2 వైపులకు రావడం కనిపించింది. అయితే గోసాని వాళ్ళ వద్దకు వచ్చి తారాబాయితో, తల్లి, ఆ బిడ్డకు నీళ్లు ఇవ్వండి, కొద్దిగా నీళ్లను అతనికి తలపైన ముఖంపైన చల్లండి, అతను స్పృహడానికి వస్తారు అని చెబుతూ నీటి కుండను వాళ్ళకు అందించాడు. ఆ తరువాత ఈ నీళ్లను అతడు చేత త్రాగించాడు. నాకు కొంత పని ఉంది, మీరు తిరిగి వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి గోసావి మెట్లెక్కి నెమ్మదిగా హాస్పిటల్ వెళ్ళగానే ఆ స్థితిలో ఆ గోసావి చూశాడు. అలాగే మెట్లెక్కుతున్న గోసావి అతను చూడగానే అదృశ్యమైపోయాడు. బుద్ధదేవ్ పూర్తిగా కోలుకోవడానికి 1 గంట సమయం పట్టింది. తరువాత వాళ్ళంతా ముందుకు సాగారు. అన్ని ఆలయాల్లో వారందరికీ అద్భుతమైన దర్శనం లభించింది. ఈ సమయం అంతా బృందంలోని వారంతా తమలో తాము ఏ గోసావి ఎవరు, అతడెందుకు వచ్చాడు, సమయాన్ని ఎలా ఉద్దావేష్ కోసం నీటిని తీసుకొచ్చాడు, అతడి సూచనలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి అని మాట్లాడుకుంటున్నారు. అయితే తన ప్రాణాలని గోసాని రూపంలో బాబానే కాపాడారని బుద్ధదేవ్కు బాగా తెలిసింది. ఇది జరగడానికి ముందు అతడు షిరిడీ వెళ్ళినప్పుడు అతనితో బాబా సర్వకాలాల్లోనూ సదా నేను నీ వెనక ముందు నిలబడి ఉంటాను అని హామీ ఇచ్చారు. ఎక్కడ షిరిడీ, ఎక్కడ గిర్నార్ అందరూ అన్నప్పటికీ అయితే
బాగా తెలుసు. ఇతనికి జరగడానికి ముందు అతనికి షిరిడి వెళ్ళినప్పుడు అతనితో బాబా సర్వలోకాలు సదా నేను నీ వెనకనే ముందు నిలబడి ఉంటాను అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ వల్ల షిరిడి ఎక్కడ గిరినారు. అలా అయినప్పటికీ తన గురువు బిడ్డల కోసం సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేసేది ఈ సంఘటన. వాళ్ళు తిరిగి గోసావి కనిపించినట్టు ప్రదేశానికి వచ్చినప్పుడు ఉద్దావేష్ ఆ గోసావిని కోసం అక్కడే వేచి ఉండాలని తను అనుకున్నాడు. అలాగే అతడు గంట సమయం వేచి ఉన్నాడు. కానీ మిగతా బృందం వాళ్ళు ఆలస్యం అవుతుంది, ఇప్పటికే సాయంత్రం 5 అయిపోయింది, త్వరలోనే సంధ్యావందన అవుతుంది, అందరూ అలసిపోయి ఆకలితో ఉన్నారు కాబట్టి క్రిందకు పోదామని అన్నారు. దీంతో అయిష్టంగానే ఉద్దావేష్ వాళ్లతో ముందుకు సాగాడు. కొంతసేపటికి వాళ్ళంతా కొండ దిగువన ఉన్న జునాగఢ్ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వారంతా భోజనాలు చేసి రాత్రికి అక్కడే విశ్రమించారు. ఉద్దావేష్కు నిద్ర పట్టడం లేదు. ఆ రోజు జరిగిన దాడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాది భవంతు.